ఒక్కసారి పెళ్ళైన ప్రతి మగాడు చూడవలసిన సినిమా అదే మన మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి యాన్ అపీల్ టు హస్బెండ్స్. డైరెక్టెడ్ బై కిషోర్ తిరుమల. మెయిన్ యాక్టర్స్ రవితేజ, ఆశిష్ రంగనాథ్ హీరోయిన్, అండ్ డింపుల్ హైతి అనదర్ హీరోయిన్. కమెడియన్స్ సత్య, సునీల్ అండ్ వెనిల్ కిషోర్. హలో cinema lovers, this is Prashant's review. Please subscribe to Prashant X TV for full entertainment. ఇంకా కథ విషయానికి వస్తే, పెళ్ళైన తర్వాత నువ్వు ఒక ఫారెన్ ట్రిప్కి వెళ్తే అక్కడ నీకు ఒక అందమైన అమ్మాయి పరిచయం అయ్యి చుక్క అలాగే పక్క ఆఫర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, హీరోకి ఆల్రెడీ పెళ్ళయిందని తెలుసుకున్న గర్ల్ ఫ్రెండ్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అలాగే తన గర్ల్ ఫ్రెండ్ విషయం తన భార్యకు తెలియకుండా హీరో ఏ విధంగా మేనేజ్ చేశాడు అనేది సెకండ్ హాఫ్. సింపుల్గా చూస్తే ఇది ఒక ట్రయాంగిల్ స్టోరీ లాగా ఉంటుంది. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్, సింపుల్ స్టోరీ, బట్ స్టోరీ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం కామెడీ ఫుల్గా జనరేట్ అయింది. ఇంకా హీరో రవితేజ పర్ఫార్మెన్స్కి వస్తే, రవితేజ ఈ సినిమాలో చాలా చక్కగా నటించాడు. మెయిన్గా తన కామెడీ టైమింగ్ చాలా బాగుంది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, అలాగే డైలాగ్ డెలివరీ బాగుంది, యాక్టింగ్ బాగా చేశాడు. అయితే రవితేజకి తగ్గ కథ ఇందులో ఈ డైరెక్టర్ కిషోర్ అందించలేదు. ఎందుకంటే రవితేజలో మనం కామెడీ చూస్తాం, అట్ ద సేమ్ టైం మాస్ యాంగిల్ కూడా చూస్తాం. సో రవితేజ ఈ సినిమాలో బాగా నటించాడు, కానీ రవితేజకి తగ్గ కథ సెట్ కాలేదు. నెక్స్ట్ హీరోయిన్ ఆశిష్ రంగనాథ్. సో స్టార్టింగ్ తన స్క్రీన్ ప్రజెన్స్ రాగానే చాలా అద్భుతంగా ఉంది. ఫుల్ ఎక్స్పోజింగ్ సీన్స్తో స్టార్టింగ్ ఉంటుంది. సినిమాకి మనం పెట్టిన ఖర్చు తను చూస్తే చాలు, న్యాయం జరిగింది అనిపిస్తుంది. అంత ఎక్స్పోజింగ్ సీన్స్తో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది. నెక్స్ట్ డింపుల్ హైతిని చూస్తుంటే ముఖం మీద పింపుల్స్ వస్తూ ఉన్నాయి. చీరకట్లో ఎంత అందంగా ఉందంటే అంత అందంగా తన కళ్ళతో చాలా అద్భుతంగా నటించేసింది. సో అటు ఆశిష్ రంగనాథన్ హీరోయిన్ కానీ, ఇటు డింపుల్ హైతి కానీ ఇద్దరు తన రోల్స్కి తగ్గట్టుగా 100% న్యాయం చేశారు. ఇంకా కమెడియన్స్ సత్య, సునీల్ అలాగే వెన్నెల కిషోర్, వీళ్ళ ముగ్గురు నవ్వుల వర్షాన్ని కురిపించారు. అద్భుతమైన కామెడీతోటి సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఇంకా డైరెక్టర్ కిషోర్ తిరుమల ఇంతకుముందు నైను శైలజ మంచి సినిమాని తీశాడు, కానీ ఈ సినిమాలో చిన్న స్టోరీని తీసుకున్నాడు. పెళ్ళైన తర్వాత ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఆ విషయం భార్యకు తెలిస్తే ఎలా ఉంటుంది అనేది చిన్న కాన్సెప్ట్ తీసుకున్నాడు. సో చిన్న కాన్సెప్ట్ బాగుంది, కానీ దానికి పూర్తిగా 100% న్యాయం చేయలేదు డైరెక్టర్. ఇంతకుముందు తీసిన నైను శైలజ సినిమా చాలా బాగుంది. అలాగే మ్యూజిక్ బీమ్స్ మ్యూజిక్ అద్భుతంగా అందించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సంగీతం కానీ బాగున్నాయి. ఎస్పెషల్లీ సాంగ్స్ కూడా సింపుల్ అండ్ డీసెంట్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో అసలు విలన్ లేడు. హీరో ఉన్నాడు, హీరోయిన్స్ ఉన్నారు, కమెడియన్స్ ఉన్నారు, కానీ విలన్ లేదు. నో ఫైటింగ్ సీన్స్, నో ఫైటింగ్, సింపుల్ డ్రామా అంతే. సో విలన్ లేడు, ఫైటింగ్స్ లేవు, సరైన యాక్షన్ సీన్స్ లేవు, ఐటమ్ సాంగ్ లేదు, అలాగే ఇంకా సరైన ఫన్ లేదు, సరైన డైలాగ్స్ లేవు, సరైన ఎమోషన్స్ లేవు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఇంకా ఇదొక సింపుల్ స్టోరీ. ఇంకా ఫైనల్గా ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్, ఎందుకంటే మన డైరెక్టర్ మనకు ఫుల్ మీల్స్ పెట్టలేదు, హాఫ్ మీల్స్ మాత్రమే పెట్టాడు. సో 2.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్. సో ఈ సంక్రాంతికి పెళ్ళైన ప్రతి మగాడు చూడాల్సిన సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఎందుకంటే ఇందులో చిన్న మెసేజ్ ఉంది, లిజనింగ్ టు యువర్ ఓన్ హార్ట్ ఆర్ ఇగ్నోరింగ్ యువర్ ఓన్ హార్ట్ అనేది కాన్సెప్ట్. So this is the movie review of Prashant. Please subscribe to Prashant X TV. Thank you.